వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని ఆ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ది రత్నాజీరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీ స్థాపించినప్పటి నుండి వైసీపీ పార్టీలో కార్యకర్తగా చేరిన తనకు అనేక పదవులు లభించాయని, ప్రస్తుతం రాష్ట్ర స్థాయి పదవి లభించడం ఆనందంగా ఉందన్నారు. తనకి ఈ గొప్ప అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి, సహకరించిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా తాము ఎప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటామని తెలిపారు. నమస్కారం అండి. నా పేరు పెద్ది రత్నాజీ. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నిన్న కొంతమందికి రాష్ట్ర పదవులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు యొక్క సిఫార్సు మేరకు నాకు రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను. పార్టీతో అనేక సంవత్సరాల నుంచి అనుబంధం ఉండి, పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, పార్టీ చెప్పినటువంటి ఏ పనైనా సరే నా పనిగా భావిస్తూ చేసినటువంటి నాకు ఈ రాష్ట్ర కమిటీలో నాకు స్థానం కల్పించినందుకు సంతోషంగా ఉంది. అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా, కాకినాడ పట్టణ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఎవరైనా సరే కార్యకర్తగానే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏ కార్యకర్త అయినా సరే కష్టపడి పనిచేస్తే పార్టీలో అత్యంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి నిదర్శనమే మరి నా పదవిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి పార్టీ అధికారంలో ఉన్నా, పార్టీ అధికారంలో లేకపోయినా ఎప్పుడూ కూడా ప్రజలతో మమేకమై ఉంటూ, ప్రజలకి ఏ కష్టం వచ్చినా సరే నేనున్నాను చెప్పి మరి మీ ముందుకు వచ్చి అన్ని రకాల సహాయ సహకారాలు ఇప్పుడు కూడా మీకు అందిస్తానని చెప్పి మాటిస్తూ, నేను కూడా కాకినాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి 5 సంవత్సరాలు అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. మరి కాకినాడలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వాణిజ్యానికి సంబంధించి, వ్యాపారస్తులతో సంబంధించి మంచి సత్సంబంధాలు అయితే నాకు ఎప్పటి నుంచో ఉన్నాయి. వారందరికీ కూడా తలలో నాలుగులా ఉంటూ, వాణిజ్యపరంగా ఏ రకమైన కష్టం వచ్చిన వ్యాపారస్తులందరికీ కూడా చేదోడుగా ఉంటానని, ప్రజల పక్షాన్ని ఎప్పుడు కూడా నిలబడతామని, వారికి ఏ కష్టం వచ్చినా మేము ముందుంటామని మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.